తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మరొక కొత్త ధారావాహికతో మీ ముందుకు వచ్చానండి. అది ఇదే నేను కోరుకుంది అనే ధారావాహిక. రాసిన వారు పి రేణుక గారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. నేను ఏదైనా ఒకటి మొదలు పెడితే వాటికి మనకు వ్యూస్ అనేవి ఒక హాఫ్ అన్ అవర్కి 100 పైన వ్యూస్ వస్తే దాన్ని నేను కంటిన్యూ చేస్తానండి. లేదంటే నేను ఆ ధారావాహిక కానీ నవల కానీ ఆపేస్తానండి. ఎందుకంటే వ్యూస్ లేనప్పుడు నేను చదివి కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మన ఛానల్ వెనకబడిపోతుంది. ఇప్పుడు నేను 2-3 వ్యూస్ లేని నవల్స్ చదివి పెడుతూ ఉంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన ఛానల్ని వ్యూస్ రేటింగ్ పడిపోయింది అనేసి వెనక్కి తోసేస్తుంది. అప్పుడు వేరే ఇతర ఛానల్స్ మన ఛానల్ కంటే ముందే వెళ్ళిపోతాయండి. సో అందుకనే నేను తక్కువ వ్యూస్ ఉండే వాటిని ఎక్కువగా చదవడానికి ఇష్టపడను. అందుకే పాడుతూ కూడా నేను అప్పుడొకటి పెడుతున్నాను. ఎందుకంటే డైలీ పెడితే వ్యూస్ పూర్తి తగ్గిపోయి మన ఛానల్ వెనకబడిపోతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. సో అందుకే డ్రాకులా కూడా వ్యూస్ సరిగా లేవు. సో అందుకే 1-2 చదివినప్పుడు నాకు అర్థమైపోతుంది. తర్వాత దాన్ని మధ్యలో అప్పుడప్పుడు పెడతాను, లేదంటే పూర్తిగా స్టాప్ చేసేస్తానండి. ఇప్పుడు కొత్తది స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉదయం సూర్యుడు అప్పుడప్పుడే నిప్పులు చెరుగుదామా వద్దా అని తటపటాయిస్తున్న వేళ శంషాబాద్ విమానాశ్రయంలో లగేజ్ కలెక్ట్ చేసుకొని నేరుగా ఎగ్జిట్ దగ్గరకు వచ్చాడు. ఓ 6 అడుగుల ఎత్తుతో స్ఫురద్రూపంతో పాటు ముఖంలో ఆకర్షణ ఉట్టిపడుతున్న ఇంచుమించుగా ఓ 30 ఏళ్ల వయసున్న వ్యక్తి. అతని ముఖంలో స్వదేశానికి వచ్చిన ఆనందం కాగడా పెట్టి వెతికినా కనిపించనంత గంభీరం అలుముకొని ఉంది. ఎగ్జిట్ దగ్గరకు రాగానే అతని చూపులు ఇంచుమించుగా తన వయసే ఉండి తన కోసమే ఎదురు చూస్తున్నట్లు నిల్చుని ఉన్న ఒక వ్యక్తి మీద పడ్డాయి. అదే క్షణంలో అతను కూడా ఇతనిని చూశాడేమో. అది ఇక్కడ అంటూ స్నేహపూర్వకంగా చేయి ఎత్తి పలకరిస్తూ పరుగున దగ్గరకు వచ్చాడు. కొన్నేళ్లుగా విదేశాలలో ఉంటున్న అలవాటు ఆదిత్యను కరచాలనం కోసం చెయ్యి చాచేట్లు చేస్తే పట్టుకున్న చెయ్యి మాత్రం అనుకోకుండానే ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. రాజా, ఎలా ఉన్నావు? బాగున్నాన్రా, నువ్వెలాగున్నావు? తమ్ముడు రాలేదు కదా, ఎగ్జామ్స్ ఉందన్నాడు ఇవాళ అంటున్న ఆదిత్య కళ్ళు చుట్టూ పరికించి చూశాయి. పద, క్యాబ్ వచ్చింది, వెళ్తూ మాట్లాడుకుందాం. రాజేష్ ఆదిత్య చేతిలో సూట్ కేసులు తీసుకుంటూ అన్నాడు. ఆంటీ, మీ తమ్ముడు చెల్లి అందరూ బయలుదేరుతామని ఫోన్ చేశారా? అది ఊర్లో అందరూ చూసినట్లు ఉంటుంది కదా అని నేనే వద్దన్నాను. కారులో వస్తున్నప్పుడు చెప్పాడు రాజేష్. ఆఫీస్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళి చూసి వస్తాను. నిదానంగా ఇల్లు తీసుకొని వాళ్ళని తీసుకువచ్చేస్తాను ఓ నెలలోపు. ఆదిత్య కారులోంచి బయటకు చూస్తూ అంటున్నవాడల్లా ఏదో గుర్తు వచ్చిన వాడిలా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఎన్నెన్ని అనుకున్నాను. తనలో తను గొనుక్కుంటున్నట్లుగా అనుకుంటున్న ఆదిత్య వైపు జాలిగా చూస్తూ భుజం మీద ధైర్యం చెప్తున్నట్లుగా చేతితో చిన్నగా తట్టాడు రాజేష్. కారు హోటల్ ముందు ఆగగానే లగేజీ దించుకొని రిసెప్షన్ దగ్గర తాళాలు తీసుకొని గదిలోకి వచ్చారు ఇద్దరు. ఫ్రెష్ అవుతావా? టిఫిన్ చేసి వద్దాం, లేకపోతే ఇక్కడికి తెప్పించనా అడిగాడు రాజేష్ గదిలోకి రాగానే బెడ్ మీద అడ్డంగా పడుకున్న ఆదిత్యం చూసి. ఆకలి లేదు, ఒకటేసారి భోజనం చేసేస్తాను. సరే, విశ్రాంతి తీసుకో. నేను కావేరికి ఫోన్ చేసి భోజనం తయారు చేయమని చెప్తాను. అసలు నేరుగా మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నాను. పిల్లల గోలతో నీకు ఇబ్బందిగా ఉంటుందని హోటల్ గది బుక్ చేశాను. పిల్లల గోల ఏమిట్రా, సందడి అనాలి కానీ మందలింపుగా అన్నాడు ఆదిత్య. నీకు పెళ్ళైపోయి వెంటనే 2 పిల్లలు పుట్టి ఉంటే సందడో గోలో ఈ పాటికి అనుభవంలోకి వచ్చి ఉండేది నవ్వాడు రాజేష్. పెళ్ళా? నాకా? ఒకసారి చేసుకున్నాను, చాలదు. జీవితకాలపు జ్ఞాపకాలు మిగిల్చింది, ఇంకేం పెళ్ళి విరక్తిగా అన్నాడు. నోరు ముయ్యరా, నా ముందు అంటే అన్నావు, ఇంకెప్పుడు ఎవరి ముందు నీకు పెళ్ళయింది అనకు. అమ్మ చెల్లికి పెళ్ళి కాగానే నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ మాట అన్నావనుకో కంగారు పడుతుంది. నేను నిజమే చెప్తున్నాను రాజా,
నేను జీవితంలో పెళ్లి మాట తలపెట్టను. ఎవరు అవునన్నా కాదన్నా ఇందు నా భార్య ఖచ్చితంగా అన్నాడు ఆదిత్య. షటపాది, తనకు పెళ్ళైపోయింది. ఈ పాటికి ఓ బిడ్డ తల్లి కూడా అయి ఉంటుంది. ఇలాంటి మాటలు చాలా తప్పు కాస్త ఘాటుగా అన్నాడు రాజేష్. మరి మేము చేసుకుంది పెళ్లి కాదా? పడుకున్నవాడల్లా గబుక్కున లేచి తీక్షణంగా చూశాడు. అయితే ఏం చేస్తావు? పెళ్ళై లక్షణంగా కాపురం చేసుకుంటున్న తనని లాక్కు వస్తావా? తన కాపురం నాశనం చేస్తావా? కోపంగా అన్నాడు రాజేష్. లేదు, తన సంతోషానికి నేను అడ్డు వెళ్ళను. కానీ నేను పెళ్లి చేసుకోను. నాకు పెళ్ళైపోయింది అంటున్నాను అంతే. మతి ఉండే మాట్లాడుతున్నావా? ఈ మాట వింటే ఆంటీ ఎంత బాధపడుతుంది. నా మాట వినో. అదంతా ఓ కల అనుకో. అన్నీ ఉన్న జీవితాన్ని అగాధంలోకి నెట్టివేసుకోకు. ఆంటీ సంబంధాలు చూస్తున్నారు. నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. మొదట గట్టిగా అన్నవాడల్లా వెంటనే తగ్గిపోయి మెల్లగా నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. కాసేపు మౌనంగా ఉండిపోయి ఆలోచిస్తున్న ఆదిత్య, ఒక్కసారి ఇందుని చూడాలిరా, అసలు ఏమైందో అడగాలి హఠాత్తుగా అన్నాడు. అవసరమా? తెలుసుకుంటే నా మనసుకు స్వాంతన దొరుకుతుందేమో. సరే చూద్దాం, కానీ ఎప్పుడో వీలు చూసుకొని తన ఫ్రెండ్ ద్వారా చెప్పి పంపిస్తాను. తను ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియకుండా నిన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్న నీ ప్రియురాలు కాదు, ఓ ఇల్లాలు. పిల్లలు కూడా ఉండి ఉంటారేమో బహుశా, అది గుర్తుంచుకో. నెమ్మదిగా అయినప్పటికీ కాస్త కరుకుదనం ధ్వనించింది రాజేష్ స్వరంలో. అంటే ఇలా ఎందుకు చేశావని అడిగే హక్కు కూడా లేదా తన మీద నాకు? మీరందరూ, ముఖ్యంగా ఇందు బలవంతం చేస్తేనే కదా నేను యుఎస్ వెళ్ళింది. కనీసం పెళ్లికి ముందైనా ఒక్క మాట చెప్తే నేను జాబ్ వదిలేసి వచ్చేవాడిని కదా. తన పెళ్ళైన సంవత్సరం తర్వాత తన పెళ్ళి అయిపోయిందని చెప్తారా? అప్పుడే బయలుదేరి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ తన పెళ్ళై ఏడాది అయిపోయింది. నువ్వు వచ్చి ప్రయోజనం లేదు అనడం వల్ల ఆగిపోయాను. కానీ బతుకు మీదే ఆసక్తి చచ్చిపోయిందిరా. అమ్మ, చెల్లి, తమ్ముడు బాధ్యతలు లేకపోతే ఇప్పుడు నేను ఇలా బ్రతికి ఉండేవాడిని కాదురా. ఆదిత్య నిరాశగా అన్నాడు. రాజేష్ ఆదిత్య భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు. ఒక్కసారి ఇందును కలిసి ఇలా ఎందుకు చేశావని మాత్రం అడగాలనిపిస్తోంది రాజు. ఆడవాళ్ళ మీదే నమ్మకం పోతుందిరా కాస్త బాధగా అన్నాడు ఆదిత్య. అదేం మాటరా గబుక్కున వారించాడు రాజేష్. మౌనంగా కూర్చుని ఉన్న ఆదిత్యను కాసేపు అలా చూస్తుండిపోయాడు. అది జరిగిపోయిందేదో జరిగిపోయింది. నువ్వెంత బాధపడినా విధిని తప్పించలేవు. ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. ఈ విషయం ఇంతటితో మర్చిపో. మీకు జరిగిన పెళ్ళే కాదనుకో. నీ జీవితంలో నీ మనస్తత్వానికి తగ్గ మంచి అమ్మాయి రాసిపెట్టి ఉందేమో, అందుకే ఇలా జరిగిందనుకో. 5 ఏళ్ల తర్వాత వచ్చావు. అమ్మను, చెల్లిని, తమ్ముణ్ణి బాధ పెట్టకు. కాసేపు అనునయంగా, కాసేపు హెచ్చరిస్తున్నట్లుగా చెప్తూ స్నేహితుడిగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు రాజేష్. హైదరాబాద్ హైటెక్ సిటీలో పేరు పొందిన కంపెనీలన్నీ ఉన్న అపార్ట్మెంట్ల సముదాయం అది. ఓ పెద్ద అపార్ట్మెంట్ ముందు స్కూటీలో లెమన్ కలర్ టీషర్ట్, బ్లాక్ జీన్స్తో భుజాల వరకు పొట్టిగా కత్తిరించుకున్న హెయిర్ కట్తో, చూడగానే మనసులో ముద్ర పడేట్లున్న వదనంతో ఉన్న ఓ అమ్మాయి వేగంగా వచ్చి పార్కింగ్ స్థలంలో స్కూటీని పార్క్ చేసి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని హై హీల్స్ టకటకలాడిస్తూ లోపలకు దారి తీసింది. హాయ్, హలో, సలాం రకరకాలుగా అందరినీ పలకరిస్తూ తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఇవాళ లేట్ కమ్మర్స్ కూడా ముందే వచ్చినట్లున్నారు. ప్రక్క క్యాబిన్లో మానిటర్లో తలదూర్చి వర్క్లో లీనమై ఉన్న సూరజ్ వైపు చూస్తూ అంది. హాయ్ అమ్ము, వచ్చావా? నీకేం తెలివిగల దానివి. 10 గంటల పని 10 నిమిషాలలో కంప్లీట్ చేయగలవు. మేము అలా కాదుగా. తల పైకెత్తి బదులు పలికాడు. వర్క్ వల్లే ఇంత ముందు వచ్చావని నన్ను నమ్మమంటావు? అమూల్య శోధిస్తున్నట్లుగా చూస్తూ అంది. ఇవాళ కొత్త డైరెక్టర్ వస్తున్నారట నవ్వాడు సూరజ్. తెలుసు, నీ నోటితో చెప్పించాలని అన్నాను. లేకపోతే 11 గంటలకు కానీ ఆఫీస్కు రానివాడివి. ఇంత త్వరగా రావడం ఏంటి? పక్కున నవ్వింది. ఆఫీస్కు ఇంకా అందరూ రాకపోవడంతో కాస్త దూరంగా ఉన్న క్యాబిన్లలో కూర్చొని అప్పటి వరకు అమూల్య, సూరజ్ల వైపు దొంగచూపులు చూస్తున్న రామ్జీ, కుంతీదేవి చాలా హుషారుగా ఉన్నట్లుంది. కొత్త డైరెక్టర్ను వలలో వేసుకోవాలనేమో తెగ తయారై వచ్చింది కాస్త వ్యంగ్యంగా అన్నాడు. నీకెందుకో బాధ నవ్వాడు చంద్ర. నాకేం బాధ ఉడుక్కున్నాడు రామ్జీ.
రాత్రి ఆఫీస్లో చాలాసేపు ఉన్నట్లున్నావు. నీ గొంతుకి తోడుగా ఏవైనా ఫలితం ఉందా లేదా? నోర్మోయ్, అలాంటి దాంతో నాకేం పని? పైన పడిన ఈగను విదిలించినట్లు విదిలించేయను. చీతరింపుగా ముఖం పెట్టి కోపంగా అన్నాడు. నాకలా అనిపించడం లేదే. ఆ ఈగవు నువ్వే అనిపిస్తోంది. పెద్దగా నవ్వాడు చంద్ర. ఎందుకంత నవ్వు? చిరాగ్గా చూశాడు రామ్జీ. వాచ్మెన్ చెప్పాడులే ఓయ్, రాత్రి నువ్వు చంపలకు లేపనానికి గంధం డబ్బా తెమ్మన్నావని. వాడేమో అమూల్య గారి దెబ్బలకు జండుమామైతే కానీ సరిపోదని అన్నాడట కదా. నవ్వాపుకుంటూనే అన్నాడు. ఎవర్రా నీకు చెప్పింది? ఆ వాచ్మెన్ గాడు. లేనిపోనివన్నీ చెప్తే నమ్ముతావా? నాకు దాని సంగతి చెప్పకు. పెళ్లికి ముందే ఎవరితోనో తిరిగి పిల్లను కని అనాథ పిల్లను పెంచుకుంటున్నానని కథలు చెప్తోంది. ఇప్పుడు వాడిని వదిలేసి ఆ శ్రీధర్ సూరజ్లతో తిరుగుతోంది. నేను డిన్నర్కు రమ్మని పిలిస్తే మాత్రం పెద్ద పతివ్రత ఫోజులు కొడుతోంది. రామ్జీ గొంతులో కోపం బుస్సుమంది. హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. అప్పుడే లోపలకు ప్రవేశించిన శ్రీధర్ గుసగుసలాడుకుంటున్న చంద్ర రామ్జీల వైపు కూడా ఓ చూపు విసిరి పలకరిస్తూ అమూల్యకు పక్కనే ఉన్న క్యాబిన్ వైపు వెళ్ళాడు శ్రీధర్. ఇవాళ కొత్త డైరెక్టర్ వస్తున్నారట తెలుసా? శ్రీధర్ కుర్చీలో కూర్చుంటూ సూరజ్తో అన్నాడు. ఫుల్ టాలెంటెడ్ అట. ఈ మధ్యే యుఎస్ నుంచి వచ్చాడట. 30 ఏళ్ళు పైనే ఉంటాయట. కానీ స్టిల్ బ్యాచులర్ అట. 30 ఏళ్లకే డైరెక్టరా? గ్రేట్. చాలా వివరాలు సేకరించావే అంది అమూల్య కీప్యాడ్ మీద వేళ్ళు నాట్యమాడిస్తూ. ఇంతకు పేరేంటో? సూరజ్ అనగానే ఆదిత్య అట. శ్రీధర్ అన్నాడు. రాత్రికి డిన్నర్కు ఆహ్వానిద్దామా? మనలో కలిసిపోతాడో లేదో అర్థమవుతుంది. సూరజ్ అనగానే కలిసిపోవడం అంటే డ్రింక్ చేయడం అనేగా నవ్వింది అమూల్య. అవునోయ్, మందు బంధం మనువు బంధం కంటే గొప్పదట తెలుసా? ముందు ఓ పూల బొకేతో ఆహ్వానించాలి. ఆ తర్వాత మీ డిన్నర్లు డ్రింకులు. సూరజ్ నెత్తి మీద ఒకటిచ్చింది. దూరం నుండి తమ క్యాబిన్ల దగ్గర నుండి చూస్తున్న అనుపమ భవ్య భుజం మీద తట్టి అటు చూడమన్నట్లుగా సైగ చేసింది. అరే, వాళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు. వారి మధ్య చనువుతో అలా ఉంటారు అంది భవ్య. ఆడ మగ తేడా తెలియకుండా ప్రవర్తించబట్టే పెళ్లి కాకుండానే తల్లయింది. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? ఆ తిరిగే ఇద్దరిలో ఒకడైనా పెళ్లి చేసుకుంటాడంటావా? అనుపమ స్వరంలో తెలియని కసి. నిజమో అబద్ధమో కానీ సూరజ్ ప్రపోజ్ చేస్తే కాదన్నదని చెప్తుంటారు. భవ్య సమాచారం అందించింది. గాడిది గుడ్డేం కాదు, అంత సీన్ లేదు దానికి. ఎవడైనా ఉపయోగించుకోవాలని చూస్తాడు కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటాడా అలాంటి దాన్ని? ఈసడింపుగా అంది. మనకెందుకులే కానీ ఈ మధ్య సూరజ్ నీతో మాట్లాడుతున్నట్లు లేడే? ఆరా తీస్తున్నట్లుగా అంది. నేనే మాట్లాడడం లేదు. ఎవరైనా చూస్తే నన్ను కూడా ఆ అమూల్య కోవలోకి చేరుస్తారని. వదిలేయవే తల్లి. ఆ అమూల్య పేరు ఎత్తకుండా ఏమీ మాట్లాడేటట్లు లేవుగా నువ్వు. ఆ మధ్య సూరజ్ గురించి మీ ఇంట్లో చెప్పి మ్యారేజ్ ప్రపోజల్ ఇంట్లో వారి ద్వారా పంపిస్తానన్నావు. మర్చిపోయావేమో అని అడుగుతున్నాను అంది భవ్య. నేను వద్దనేలోపే మా వాళ్ళు అడిగేశారు. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. ఆయన ఓ బుజ్జి పాపాయట. పెళ్లి వయసు రాలేదట ఇంకా. నాకు తగ్గవాడు కాదులేవే. నేను పొరపాటు పడ్డాను. ఇంతకు ఇప్పుడు వచ్చే డైరెక్టర్ ఎలా ఉంటారో? భవ్య సాలోచనగా అంది. ఏమో, ముసలి ముతక అని కూడా చూడకుండా వలలో వేసుకుంటుందిగా మహారాణి. అనుపమ మూతి ముడిచింది. పొరపాటు పడుతున్నావను. ఇప్పుడు వచ్చే డైరెక్టర్ 35 ఏళ్లలోపు వాడట. అంతేకాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అట నవ్వింది భవ్య. అవునా? అయితే డిన్నర్కు పిలుద్దామా? బాగుండదులేవే, ఉన్నారుగా మందు గ్యాంగ్. వాళ్ళు పిలుస్తారేమోలే. మనకెందుకు లేనిపోని చేతిదూలా? అసలే నెలాఖరు రోజులు. బిల్లు మనతో కట్టిస్తారంటావా? అనుపమ సందేహంగా అడిగింది. ఏమో, ఆయన కట్టమనకపోయినా మనం పార్టీకి పిలిస్తే మనమే కట్టొద్దు. ఇంతకు డైరెక్టర్ పేరేమిటో? ఆదిత్యానంద్ అట. ఆదిత్యానంద్ పేరు చాలా బాగుంది కదా. మధ్యాహ్నం భవ్య కాఫ్టేరియాలో భోజనం చేస్తుండగా అంది. మనిషి ఇంకా బాగుంటాడట. ఇంతవరకు ఆన్సైట్ సీనియర్ మేనేజర్గా ఉన్నాడు కదా. వీడియో కాల్స్లో చూసిన వారు చెప్పారు. ప్రక్కనే భోజనం చేస్తున్న రామ్జీ అందుకుంటూ అన్నాడు. అందరూ ఒకటే టీం కావడంతో ఒకే చోట కూర్చొని భోజనం చేస్తున్నారు. శ్రీధర్, సూరజ్, అమూల్య ఒకరి బాక్సులో కూరలు మరొకరు పంచుకుంటూ తింటుంటే రామ్జీ ముఖం గంటు పెట్టుకుని తినసాగాడు.
అబ్బా కారం! సూరజ్ కేకలు పెట్టసాగాడు. నేను చెప్తూనే ఉన్నాను, కూర కారంగా ఉంది, తినలేవని. వినకుండా కలుపుకున్నావు. మంచినీళ్ల బాటిల్ సూరజ్ నోటి దగ్గర పెడుతూ అంది అమూల్య. బుజ్జిబాబు కొద్ది కారం కూడా తినలేడు, శ్రీధర్ వెక్కిరించాడు. ఇంతలో అమూల్య ఫోన్ రింగ్ కావడంతో తీసి హలో అంది. అవునా, ఇలా ముందు చెప్పకుండా స్కూల్ క్లోజ్ చేస్తే ఎలా చెప్పండి? సరే, ఓ పని చేయండి, ఓ అరగంట పాపను మీ దగ్గరే ఉంచుకోండి, నేను వచ్చేస్తాను అంది అమూల్య. ఫోన్ పెట్టేసి స్కూల్కు వెళ్ళి నేత్రం తీసుకురావాలి. స్కూలు కరెస్పాండెంట్ హఠాత్తుగా చనిపోయారట, స్కూలు మూసివేశారట. మేనేజర్ని అడిగి వెళ్ళిపోతాను సూరజ్ శ్రీధర్లతో అంది అమూల్య. సరే, ముందు లంచ్ పూర్తి చెయ్యి. ఇంటికెళ్ళి తినేస్తానులే అంటూ చకచక ఆఫీస్లోకి నడిచింది. ఓయ్ అమ్మో, ఆదిత్య గారిని చూడవు? సూరజ్ వెనక నుండి కేక పెట్టాడు. ఏంటో గట్టమ్మనేని వస్తున్నట్లు చెప్తున్నావు. అమూల్య నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ వెళ్ళిపోయింది. చూసావా ఎంత పొగరో, ఈవిడ కోసం మహేష్ బాబు రావాలట. అనుపమ కోపం పట్టలేకపోతోంది. వదిలే, రేపు వచ్చే ఆయన కూడా ఈవిడ టాలెంట్కు మురిసిపోయి ముక్కలైపోయి ఈవిడ వెనకాల తిరగకపోతే చూడు. భవ్యకు అనుపమను ఉడికించడం సరదాగా ఉంది. నీ మొహం, అందరూ ఇంతకుముందు డైరెక్టర్లానే ఉంటారా ఏంటి? ఏంటి మీ కబుర్లు? పెరుగన్నం కలుపుకుంటూ రామ్జీ అడిగాడు. వచ్చే డైరెక్టర్ కూడా అమూల్య కొంగు పట్టుకు తిరిగేస్తారని భవిష్యత్తు చెప్తోంది భవ్య అంది అనుపమ. ఇప్పుడు అమ్మాయిలకు కొంగు ఎక్కడ ఉంది, ఆయన పట్టుకోవాలన్నా నవ్వాడు చంద్ర. ఓహో, మీరు పట్టుకోవడానికి మేం చీరలు కట్టుకోవాలన్నమాట. టాలెంట్ చీరలో లేదని చెప్తున్నాను అనుపమ. మరెందులో ఉందో? కళ్ళల్లో ఉంటుంది. సరదాగా మాట్లాడుతూనే ఎదుటివారిని ఆమడ దూరంలో నిలిపే హుందాతనంలో ఉంటుంది. అంత పొగిడేవాడివి ఆ గ్రూప్లో ఉండక ఇక్కడెందుకు? వెళ్ళు సదా స్టైల్లో చేయి చాస్తూ అంది అనుపమ. చెప్పానుగా ఆమడ దూరంలో ఉంచుతోందని. ఏమైనా ఏదో ఉంది ఆ అమూల్యలో. సాలోచనగా ఎక్కడో చూస్తూ అన్నాడు చంద్ర. చెత్త కబుర్లు ఆపి వర్క్ చూద్దాం పదండి. ఆదిత్యానంద్ ఎప్పుడు వస్తారో తెలియదు అసహనంగా అన్నాడు రామ్జీ. అమూల్య గురించిన ప్రశంసలు వింటోంటే తేళ్ళు జర్రులు పాకినట్లుగా ఉంది అతనికి. ఆదిత్య గురించి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్న అందరి కళ్ళలు చేస్తూ ఎలాంటి పరిచయాలకు తావివ్వకుండా మౌనంగా లోపలకు తన క్యాబిన్లోకి వెళ్ళిపోయిన ఆదిత్యానంద్ ప్రవర్తన వింతగా అనిపించింది అందరికీ. లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చిన సూరజ్ చెప్పిన విషయం విని ఇంకా ఆశ్చర్యపోయారు. ప్రత్యేక పరిచయాలు వద్దట, ఆఫీస్ టైమింగ్స్ వృధా అవుతాయట, పనితో పరిచయం పెంచుకోమన్నారు మనందరినీ. సండే రాడిసన్స్లో పార్టీ ఇస్తారట, వచ్చేవారి పేర్లు మెయిల్ చేయమన్నారు, పరిచయాలన్నీ అక్కడేనట. సూరజ్ మాటలు పూర్తి కాగానే వావ్ అందరూ గట్టిగా అరిచారు. ఆఫీస్లో అందరికీనా అడిగింది భవ్య. కాదు, మన టీంకు మాత్రమే అన్నాడు సూరజ్ అమూల్యకు ఫోన్ కలుపుతూ. హాయ్ అమ్మో, ఇంటికి వెళ్ళిపోయావా? సరే, సండే మన ఆదిత్యానంద్ పార్టీ ఇస్తారట రాడిసన్స్లో. పార్టీకి అటెండ్ అయ్యే వారి పేర్లు మెయిల్ పెట్టమన్నారు. మేమంతా ఎప్పుడెప్పుడా అంటున్నాం, నీ గురించి కనుక్కుందామని. బంజారా హిల్స్లో రావా? ఏం? సూరజ్ మాటలు వింటున్న అనుపమ ముఖంలో సంతోషం తొంగి చూసింది. నేత్రను ఆ ఒక్కరోజు ఎవరికైనా అప్పగిద్దాంలేవోయ్, నువ్వు రాకపోతే పార్టీని ఎంజాయ్ చేయలేమోయ్. వినవు కదా? విసుగ్గా ఫోన్ కట్ చేశాడు. ఏమైంది? అమూల్య రావడం లేదా? మనసులో సంబరపడుతూనే ముఖంలో ఎలాంటి భావం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ అంది అనుపమ. పాపను రాత్రులు ఎప్పుడూ ఎక్కడా వదిలిపెట్టలేదట. పగలైతే పని మనిషిని ఉండమంటే ఉంటుందట, రాత్రి 7 వరకు. ఆ తర్వాత కష్టం అంటోంది. బిడ్డ తల్లికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయిలే సూరజ్. ఇంట్లో భర్త ఉన్నా చూసుకునేవాడు, అది కూడా లేదు కదా. చివరి మాటలు కాస్త నొక్కి పలికింది అనుపమ. శ్రీధర్ ముఖం కోపాన్ని అణుచుకోవడంతో జేవురించినట్లయింది. సూరజ్ సమాధానం ఇవ్వబోయి ఆగిపోయాడు. ఆఫీస్ వదిలిపెట్టబోయే ముందు అందరూ ఆదిత్యకు ఫ్లవర్ బొకేలు ఇచ్చేందుకు లోపలికి వెళ్లారు. శ్రీధర్, సూరజ్, రామ్జీ, చంద్రల చేతులలో నుంచి స్నేహపూర్వకంగా నవ్వుతూ బొకేలు తీసుకుని థ్యాంక్స్ చెప్పిన ఆదిత్య, అనుపమ, భవ్య చేతులలో నుంచి పువ్వులు అందుకుంటున్నప్పుడు ముక్తసరిగా థ్యాంక్స్ చెప్పడం అందరి దృష్టిని దాటిపోలేదు.
పరిచయాలు అయ్యాక టీం లీడర్ ఎవరు అడిగాడు ఆదిత్య. అమూల్య. శ్రీధర్ నోటిలో ఉండగానే మిస్ అమూల్య ఆదిత్య గారు, ఆవిడ తన కూతుర్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలని వెళ్ళిపోయారు. పెదవుల మీద చిన్న వంకర నవ్వు మెరుస్తుండగా మిస్ అన్న చోట నొక్కి పలుకుతూ అన్నాడు రామ్జీ. అదేం పట్టించుకోనట్లుగా తల పంకించి ఊరుకున్నాడు ఆదిత్యానంద్. ఆదిత్య ఆఫీస్కు వచ్చిన 3 రోజుల్లోనే టీం మెంబర్స్ అందరికీ అర్థమైపోయింది. ఎప్పుడు ఏ విషయం డిస్కస్ చేయాలన్నా శ్రీధర్, సూరజ్, రామ్జీ, చంద్రలతో మాట్లాడుతుండడంతో ఆదిత్య ఆడవాళ్లకు దూరంగా ఉంటాడని, కనీసం వాళ్లతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడని, ఆదిత్యకు కూడా అమూల్య, సూరజ్, శ్రీధర్ బాగా టాలెంటెడ్ అని, సిన్సియర్ వర్కర్స్ అని అర్థమైంది. ఎప్పుడు ఛాంబర్ విడిచి బయటకు రాకపోవడం, భోజనం కూడా ఎప్పుడు చేస్తున్నాడో తెలియకపోవడంతో టీం అంతా ఆదిత్య గురించి ఆలోచించడం మానేశారు. అనుపమతో సహా వర్క్ విషయంలో చాలా సీరియస్ అని మాత్రం గుర్తించి జాగ్రత్తగా మసులుకోసాగారు. హైక్ రికమెండ్ చేయడం ఆదిత్య చేతిలో ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. ఆదిత్య ఇస్తానన్న పార్టీలో ఆదిత్య హృదయం కొల్లగొట్టేయాలన్న ఓ చిన్న ఆశ అయితే ఉంది అందరి మనసులలో. నేత్ర, జాగ్రత్త, ఆంటీని ఏం ఇబ్బంది పెట్టకూడదు. నేను 10 కల్లా వచ్చేస్తాను, నువ్వు మేల్కొని ఉండకు. 8:30 కల్లా నిద్రపోవాలి, సరేనా? నేత్రకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళొస్తానండి, మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను. ఎదురు ఫ్లాటు శ్యామలతో అనగానే, పర్లేదండి, నేను మా 2 పిల్లల్ని ఎన్నిసార్లు మీ దగ్గర వదిలి ఫస్ట్ షోకి వెళ్ళలేదు, చిరునవ్వుతో అంది. శ్యామల ఫ్లాట్లోంచి కారిడార్లోకి రాగానే, అరే ఇంకా ఏంటి ఆలస్యం? సూరజ్, శ్రీధర్ ఇద్దరూ టిప్టాప్గా తయారై ఎదురు వచ్చారు. 10 మినిట్స్ లోపల కూర్చోండి, మీరు టీ తాగేలోపు తయారై వస్తాను. శారీ కట్టుకో అమ్ము, అందరూ శారీ కట్టుకొని వస్తారట. వాష్రూమ్కు వెళ్తున్న అమూల్యకు కేకేసి చెప్పాడు శ్రీధర్. అలాగే స్నాక్స్ టీపాయ్ మీద పెట్టి లోపలకు పరుగు తీసింది. నన్ను డ్రాప్ చేయవలసిన బాధ్యత మీ ఇద్దరిదే. వీలు కాకపోతే ఇప్పుడే చెప్పండి, నా స్కూటీ తెచ్చుకుంటాను. మర్చిపోయి హోటల్లో మందేసి పడుకున్నారో కటీఫ్ మీతో, గుర్తుంచుకోండి. లైట్గా పెదవులకు లిప్స్టిక్ దిద్దుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని పడక గదిలో నుంచి హడావిడిగా వస్తూ వార్నింగ్ ఇస్తున్న అమూల్యను ఆరాధనగా చూశాడు సూరజ్. లేత వంగపండు రంగు చీరలో పచ్చని మేని ఛాయ మరింత పచ్చగా మెరుస్తుంటే ఎదురుగా నిల్చుంటే తమ ప్రతిబింబం కనిపిస్తుందేమో అన్నంత నునుపైన చెక్కిళ్లతో ఉన్న అమూల్య మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడు శ్రీధర్. తాళం వేసి కారిడార్లోంచి వస్తుంటే ఎదురింటి ఫ్లాట్ తలుపు ఊరగా తెరిచి తొంగి చూస్తూ, బాయ్ మమ్మీ, టేక్ కేర్ ముద్దుగా అంటున్న నేత్రం చూసి గబగబా అటు అడుగులేసి, బాయ్ బేబీ, ఆంటీకి తెలియకుండా అలా తలుపు తీయకూడదు, సరేనా అంటూ నేత్ర బుగ్గల మీద ముద్దిచ్చి బయటపడింది. ఏంటి 2 కార్లు తీసుకువచ్చారు? మన ముగ్గురమే కదా? అవుననుకో, ముగ్గురము 3 మూలల ఉన్నాం కదా ఈ భాగ్యనగరంలో, నవ్వాడు సూరజ్. శ్రీధర్ కారును దాటుకుని సూరజ్ కారు వైపు వెళ్తున్న అమూల్యం చూసి కారులో కూర్చుని కారు తలుపు బలంగా వేశాడు శ్రీధర్. అమ్మో, శ్రీధర్ ఫీల్ అయినట్లున్నాడు. ఏం కాదులే, తన కోపం ఎంతసేపు, తాటాకులమంట. అయినా 2 కార్లల్లో ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? నేను పార్టీకి రానంటే వినలేదు మీరిద్దరూ. ఆదిత్యానంద్ ఆహ్వానం, మీ ఆత్రం పక్కున నవ్వింది. వెళ్ళకపోతే బాగుండదని నసిగాడు సూరజ్. మందుకు ముఖం వాచి కాదంటారు. అబ్బా, ఓ చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో తల పట్టుకున్నాడు. ఏదో సరదాకు పార్టీలలో తాగినంత మాత్రాన తాగుబోతులం అన్నట్లుగా మాట్లాడుకోయ్ అన్నాడు మరలా తనే. అలాంటి బఫే ఎప్పుడూ చూసి ఉండరేమో అన్నంతగా ఉన్నాయి ఏర్పాట్లు. ఓవైపు వెజ్, మరోవైపు నాన్ వెజ్ ఐటమ్స్, మరో మూలగా రకరకాల ఫారెన్ డ్రింక్స్. అమూల్యను చూసి మొహమాటానికి పలకరించినట్లుగా హాయ్, హలో అన్నారు భవ్య, అనుపమ. 9 అవుతున్న ఆదిత్యానంద్ జాడ లేకపోవడంతో ఫోన్ చేసిన సూరజ్, ఆదిత్య గారికి లేట్ అవుతుందట, మనల్ని డిన్నర్ మొదలు పెట్టమన్నారు, కమాన్ గైస్, లెటస్ బిగిన్ ద డిన్నర్ అంటూ కదలబోతుంటే అమూల్య ఆపింది. ఏంటి సూరజ్ ఇది, డిన్నర్కు పిలిచి ఆయన లేకుండా మనం ఏదో డిన్నర్కు ముఖం వాచిపోయినట్లుగా? చిన్నగా సూరజ్కు మాత్రమే వినిపించేట్లుగా అసహనంగా అంది. అటు చూడు, సూరజ్ చూపించిన వైపు చూసింది. అప్పటికే అందరూ టేబుల్స్ దగ్గర చేరి డిన్నర్ టేస్ట్ చేస్తున్నారు.
పదా, మనం మాత్రమే తినకపోతే బాగుండదు. నీ సంగతేంటి? భవ్య వాళ్ళ దగ్గరకు వెళ్తావా? మేం డ్రింక్ చేసేటప్పుడు పక్కన ఉండడం బాగోదేమో అన్నాడు. ఎందుకు బాగోదు? రా అమ్మో. అనుపమ భవ్యాలను కూడా పిలుస్తాను. లైట్గా వైన్ సిప్ చేయండి. మీకైతే ఈ అవకాశం ఇక రాదు అంటూ శ్రీధర్ వచ్చాడు. అమూల్య చేతులు రెండు తల మీద పెట్టుకొని తల వంచి జోడించింది. సూరజ్, శ్రీధర్ ఇద్దరూ నవ్వేస్తూ అక్కడి నుంచి కదిలారు. టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉండగా, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అమూల్య అని భవ్య చెప్పకుండా ఉండలేకపోయింది. అనుపమ ముఖం ఈర్ష్యతో ఎర్రగా అయింది. చీరలో అమూల్య చాలా సెక్సీగా ఉంది కదా. విస్కీ నిషా తలకెక్కుతుండగా దూరంగా ఉన్న టేబుల్ వైపు చూస్తూ అన్నాడు రామ్జీ. షో, వింటారో ఎవరైనా, చంద్ర హెచ్చరించాడు. హాయ్ ఫ్రెండ్స్, సారీ లేట్ అయింది. ఆదిత్యానంద్ టేబుల్ దగ్గరగా వచ్చాడు. అయ్యో పర్లేదు ఆదిత్య గారు, రండి జాయిన్ అవ్వండి గ్లాస్ నింపుతూ అన్నాడు రామ్జీ. ఆదిత్య వచ్చారు, పలకరించి వద్దాం పదండి. అనుపమ, భవ్య ఇద్దరూ చేతులు టిష్యూతో తుడుచుకుంటూ లేచారు. 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి కుర్చీలో లేవకుండా అలాగే కూర్చొని ఉన్న అమూల్య వైపు చూశారు. తప్పదన్నట్లుగా లేచి అడుగులు వేసింది. అనుపమ, దివ్య తమ టేబుల్ దగ్గరకు రావడం చూసిన ఆదిత్య తనను పలకరించడం కోసమేనని అర్థమై లేచి నిల్చున్నాడు. అయిందా డిన్నర్? ఆదిత్య పలకరింపు మర్యాద కోసం అన్నట్లుగా ఉందే కానీ మనస్ఫూర్తిగా పలకరిస్తున్నట్లుగా లేదు. ఉన్నట్లుండి ఆదిత్య చూపులు వెనకగా వస్తున్న అమూల్య ముఖం మీద నిలిచిపోయాయి. ఎంత అందంగా ఉంది. అందం కాదు, ఆకర్షణ. రెండూ సమానంగా మిక్సీలో వేసి తిప్పి కలిపి బొమ్మను చేసినట్లున్నాడు బ్రహ్మ. అమూల్య నెమ్మదిగా వచ్చి అనుపమ వెనక నిల్చుంటూ అప్పుడు చూసింది ఆదిత్య వైపు. ఆదిత్య గబుక్కున చూపు తిప్పుకొని అందరి వైపు చూపులు కలే తిప్పేస్తూ, ఎలాంటి మొహమాటం పెట్టుకోకుండా ఎంజాయ్ చేయండి. మరీ లేట్ అయితే రూములున్నాయి, హాయిగా పడుకొని ఉదయాన్నే లేచి వెళ్ళండి. రేపు ఆఫీస్కు రావడం మాత్రం మర్చిపోకండి సరదాగా అన్నట్లుగా అన్నాడు. అందరూ పెద్దగా నవ్వేశారు. అంత జోకేముందో ఆ మాటలో. అమూల్య చిరాగ్గా చూసింది. సమయం గడిచిపోతున్నా ఇళ్లకు కదులుదామన్న ధ్యాసే లేదు ఎవరికి. అనుపమ, భవ్య, అమూల్య ఎవరో ఒకరు కదిలి వచ్చి తమకు లిఫ్ట్ ఇవ్వకపోతారా అన్నట్లు చూస్తున్నారు. 12 అయింది. వీళ్ళు రాత్రంతా ఇక్కడే గడిపేసేలా ఉన్నారు. వాష్రూమ్కు వెళ్ళి వస్తాను భవ్య, మీతో నేను వస్తాను. ఎవరైనా డ్రాప్ చేస్తామంటే కాసేపు ఆగండి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని హ్యాండ్ బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసుకొని అద్దంలో చూసుకుంటూ నెమ్మదిగా తుడుచుకుంటుంటే ఎందుకో హఠాత్తుగా ఆదిత్య గుర్తుకు వచ్చాడు. అనుపమ వాళ్ళను పలకరిస్తూ వెనకే ఉన్న తనను చూసిన ఆ చూపు గుర్తుకు వచ్చింది. మగవారి చూపులు తెలియంది కాదు. ఆఫీస్కు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎంతోమంది చూపులు తాకుతుంటాయి, కానీ అందరి చూపుల్లా లేదు ఈ చూపు. ఆ కళ్ళల్లో ఓ ప్రశంస, చిన్నపాటి ఆశ్చర్యం. ఎందుకో ఆ మెచ్చుకోలు చూపు నచ్చింది. ఆడవాళ్ళంటే పడదు అని అందరూ అనుకునే మాట నిజమా? తనేంటి ఇంతగా ఒకరి గురించి ఆలోచించడం? హఠాత్తుగా స్పృహలోకి వచ్చినట్లయి చకచక దువ్వెన తీసుకొని దువ్వుకొని పోనీటైల్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని బయటకు దారి తీసింది. డిన్నర్ హాల్లోకి వచ్చి అనుపమ, భవ్య కనిపించకపోవడంతో నెవ్వరపోయింది. ఓ ప్రక్కగా తాగుతున్న పురుషులలో రామ్జీ, చంద్ర ఉన్నారు, కానీ సూరజ్, శ్రీధర్ కనిపించలేదు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అనుకుంటూ తప్పదన్నట్లు, చంద్రగారు వీళ్ళేరి అడిగింది. ఎవరు? అనుపమ, భవ్య సూరజ్ కారులో వెళ్ళారు ఇంతకు ముందే. మరి నేను అయోమయంగా అని శ్రీధర్ ఏడి అంది. శ్రీధర్ ఇక్కడే పడుకుంటానని వెళ్ళాడు రూమ్లోకి. మధ్య మధ్యలో అలుపు తీసుకొని తాగుతూ అన్నాడు చంద్ర. రామ్జీ ఆ మాట కూడా చెప్పే స్థితిలో లేడు. అక్కడ ఉన్న మిగతా వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. రూమ్ నెంబర్ రిసెప్షన్లో అడుగు, చెప్తారు. చంద్రకు ఆ 2 మాటలకే బాగా విసుగొచ్చింది. రిసెప్షన్లో అడిగి సెకండ్ ఫ్లోర్లో రూమ్ అనడంతో లిఫ్ట్ ఎక్కి వెళ్ళడంతోనే లిఫ్ట్ ఎదురుగానే రూమ్ తలుపు వేసుకోకుండా కుర్చీలో కూర్చొని తల ముందుకు వంచి కాస్త తొలుతున్నట్లున్న శ్రీధర్ కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. అమ్మయ్యా, ఉన్నావా శ్రీధర్? సూరజ్ ఏం చేశాడో చూడు. నేను ఉన్నానో లేదో చూసుకోకుండా వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. సరే, నువ్వు లేచి కాస్త ముఖం కడుక్కొని నన్ను డ్రాప్ చేయవు. ఇంతకు డ్రైవ్ చేయగలవా లేదా? పోనీ క్యాబ్ మాట్లాడనా? నువ్వు నన్ను దించేసి మీ ఇంటికి వెళ్దువు గాని.
లేదా మరలా హోటల్కైనా వచ్చేయవచ్చు. నేత్ర మధ్యరాత్రి లేస్తే ఏడుస్తుంది. హడావిడి పడిపోతూ అంది. శ్రీధర్ నెమ్మదిగా తలెత్తి వాలిపోతున్న కళ్ళెత్తి అమూల్య వంక చూశాడు. అలాగే చేద్దాం, ముందు కూర్చో, నీతో మాట్లాడాలి, ఒక్క 10 నిమిషాలు. మాట మరీ ముద్దగా లేకపోవడంతో కాస్త ధైర్యం వచ్చింది అమూల్యకు. ఓకే, బాగానే ఉన్నావు, ముఖం కడుక్కొని రా శ్రీధర్, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి ముందు. అలాగే అంటున్నానా, ముందు నా మాట వినాలి నువ్వు, గట్టిగా అన్నాడు. సరే సరే చెప్పు, విసుగు అణుచుకుంటూ అంది. కూర్చో. అబ్బా ఏంటో చెప్పు. కుర్చీలో కూలబడింది. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎన్నిసార్లు చెప్పావు ఈ మాట? తేలికగా తీసుకుంటూ నవ్వింది. ఆ చెప్పడం వేరు, ఈ చెప్పడం వేరు. ఈసారి మాట తడబడింది శ్రీధర్కు. సరే ఒప్పుకుంటాను, ముందు నువ్వులే శ్రీధర్, క్యాబ్ మాట్లాడతాను, నాకు తోడు కావాలి. హా, అదే అదే నేను చెప్పాలనుకుంది. ఒక్క ఉదుటను లేచి అమూల్య దగ్గరగా వచ్చాడు. నీకు తోడు కావాలి. ఎవడో మోసం చేసి వెళ్ళిపోతే నీ జీవితం మోడైపోకూడదు. నేత్రకు నేను నాన్ననవుతాను. అమూల్య నిర్ఘాంతపోయింది. శ్రీధర్, ఏమంటున్నావు నువ్వు? నేత్ర నా పాప కాదని నీకు సూరజ్కు చాలాసార్లు చెప్పాను. అలా చెప్పక నువ్వు పెళ్లికి ముందు ఒకరితో కాపురం చేసి కన్న బిడ్డని చెప్తావా? నేను ఒప్పుకుంటున్నాను కదా అమ్మో, నీ తప్పులన్నీ క్షమించేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. గుండె మీద చెయ్యి వేసుకున్న చెయ్యి ఎక్కువసేపు ఉండలేక జారిపోయింది. నీ అందం నచ్చింది, నీ తెలివితేటలు నచ్చాయి. ఎవడో మోసం చేసి పారిపోతే అది నీ తప్పు కాదు. కళ్ళు పెద్దవి చేసుకొని విస్తుపోయి చూస్తున్న అమూల్య స్థితితో సంబంధం లేకుండా చెప్పుకుపోతున్నాడు శ్రీధర్. నన్ను పెళ్లి చేసుకో అమ్మో. మరొక్క అడుగు ముందుకు వేసి చేతులు అమూల్య భుజాల మీద వేశాడు. ఛీ! భుజం మీద చేతులు బలంగా విసిరికొడుతూ లేచి నిలబడి విసురుగా టీపాయ్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తలుపు వైపు అడుగులు వేసింది. అమ్మో, నన్ను అర్థం చేసుకో అరుస్తూ భుజం పట్టుకోబోయాడు. రెడీమేడ్ జాకెట్ కావడంతో జాకెట్టు భుజం దగ్గర ఉన్న కుట్లు ఊడి శ్రీధర్ చేతికి వచ్చింది. అది గమనించే స్థితిలో లేదు అమూల్య. గబగబా తలుపు తోసుకుని బయటకు వచ్చి లిఫ్ట్ దగ్గరకు పరుగు తీసింది. లిఫ్ట్ ఆ ఫ్లోర్లోనే ఉండడంతో గబగబా లిఫ్ట్లోకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కబోయి సెల్లార్ బటన్ నొక్కింది. నేరుగా సెల్లార్లోకి రాగానే ఒక్క క్షణం అయోమయంలో పడిపోయింది. ఎక్కడ చూసినా కార్లు, ఒక్క మనిషి కనిపించలేదు. ఆ క్షణం మనిషి కనిపించినా భయమేనేమో. ఎగ్జిట్ కూడా చూడలేని పరిస్థితి. దూరంగా ఓ కారు బయటకు వెళ్ళడం కనిపించి కారు వెనుక పరుగు తీసింది. కారులో వెళ్తున్న వ్యక్తి గమనించినట్లున్నారు. కారు స్లో చేసి ఆపి అద్దం క్రిందకు దించి ఆమె వైపు చూశాడు. ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా? అర్ధరాత్రి కావడం వల్ల ఎవరూ లేని ఒంటరితనంతో దగ్గర అనుకున్న స్నేహితుడు అలా ప్రవర్తించడంతో స్వతహాగా ధైర్యస్తురాలైన అమూల్య మనసు ఆలోచించలేని పరిస్థితిలో అపరిచితుడిని లిఫ్ట్ అడుగుతున్నదన్న విషయం కూడా స్ఫురణకు రాలేదు. ఏమీ మాట్లాడకుండా డ్రైవింగ్ సీట్లోంచి ప్రక్కకు వంగి తన ప్రక్క సీటు వైపు ఉన్న డోర్ తీశాడతను. గబుక్కున పరుగు తీసి సీట్లో కూర్చొని తలుపు వేసింది. అతను కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ ఎక్కడికి వెళ్ళాలి అని పలికిన గంభీరమైన స్వరం అమూల్యను ఉలిక్కిపడేట్లు చేసింది. ఆదిత్య గారు, అదే అయోమయంలో చిన్నగా పలికింది. అడ్రస్ చెప్పండి. నిజాంపేటకు వెళ్ళాలి అంటూ అడ్రస్ చెప్పింది. కారు సీటు ప్రక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమెకు అందించి స్పీడు పెంచాడు. బాటిల్ అందించేటప్పుడు క్షణంలో సగం సేపు అతని చూపు ఆచ్ఛాదన లేని భుజంపై పడడం గమనించిన అమూల్య అప్పుడే చూసుకుంది. జాకెట్ హ్యాండ్ ఊడిపోయి ఉండడం. చీర కొంగు భుజం మీదకు లాక్కొని వాటర్ తాగి పెట్టేసింది. కారు అమూల్య అడ్రస్ చెప్తుంటే వచ్చి ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ముందు ఆగింది. ఇక్కడేనా మీరుండేది? ఏ బ్లాక్? కాస్త ఆశ్చర్యం అతని స్వరంలో. సి బ్లాక్ చెప్పి దిగబోతుండగా వినిపించింది అతని గొంతు. సమాజం కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు పెట్టింది స్త్రీల రక్షణ కోసం కూడా. వాటిని అధిగమించి తిరగాలనుకుంటే ఇలాగే ఉంటుంది. అతని గొంతులో ధ్వనించిన భావం హేళన, వ్యంగ్యమా, హెచ్చరిక లేక బోధన? ఉలిక్కిపడి తిరిగి చూసింది. తను ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోకుండా అది కూడా తన నేరంలా మాట్లాడుతున్న అతన్ని చూసి మనసులోని దుఃఖపు జాడ కళ్ళల్లోకి ప్రవేశించి ఎర్రని కోపపు జీరగా మారింది.
చటుక్కున తల తిప్పుకొని గబగబా ముందుకు అడుగులేసింది. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పాలనిపించలేదు. ఆ క్షణం అతన్ని చూసి అసహ్యం వేసింది. శ్రీధర్కు ఇతనికి తేడా ఏముంది? తన గురించి తెలిసి ఎంతో స్నేహంగా ఉన్న అతను ఇలా ప్రవర్తించాడు. ఇతను తనేమిటో తెలియకుండానే తన పట్ల ఓ నీచమైన అభిప్రాయం ఏర్పరచుకుని ఇలా మాట్లాడుతున్నాడు. నెమ్మదిగా లిఫ్ట్ వైపు నడుస్తున్నదల్లా ఎందుకో అనుమానం వచ్చి తిరిగి చూసింది. 2 అడుగుల దూరంలో ఆదిత్య. గుండె జారిపోయింది. ఇదేంటి, తన వెనుక ఎందుకు వస్తున్నాడు? లిఫ్ట్లోకి అతను వస్తే ఈ అర్ధరాత్రి 1 గంట సమయంలో తనకు రక్షణ ఏది? చటుక్కున మెట్ల వైపు పరుగు తీసింది. వెనక్కి తిరిగి చూడకుండా చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని 2 మెట్లు ఒకేసారి ఎక్కుతూ 4వ ఫ్లోరుకు చేరుకునేటప్పటికీ ఆయాసంతో రొప్పసాగింది. నేత్ర ఏం చేస్తోందో, నిద్రపోయిందో లేదో. తనను ఎప్పుడూ రాత్రులు వదిలిపెట్టి ఉండలేదు. ఏడ్చిందేమో. శ్యామల వాళ్ళింటి డోర్ బెల్ కొట్టబోతూ లిఫ్ట్లోంచి వస్తున్న ఆదిత్యను చూసి భయంతో వణికింది. హ్యాండ్ బ్యాగ్లోంచి తాళం చెవి తీసుకొని తన ఇంటి తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళి గబుక్కున తలుపు వేసేసింది. 1 నిమిషం తలుపును ఆనుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటూ నిల్చుండిపోయింది. ఎందుకిలా వెంబడిస్తున్నాడు? ఏమిటి ఇతని నైజం? ఇంకా బయట ఉన్నాడా, వెళ్ళిపోయాడా? నేత్రని ఎలా తీసుకురావాలి? అసలు శ్యామల వాళ్ళంతా నిద్రపోతుంటే పాప కోసం లేపడం, డిస్టర్బ్ చేయడం కాదా? ఫోను చేతిలోకి తీసుకొని శ్యామలకు తను వచ్చినట్లుగా మెసేజ్ చేసింది. కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్లు తాగింది. ముఖం కడుక్కొని నైటీలోకి మారి హాల్లో సోఫాలో కూర్చుంది. ముందుకు వంగి తల పట్టుకుని ఆలోచనలో మునిగిపోయింది. ఏంటి నాన్న ఇంత ఆలస్యం? రోజు ఇలాగే వస్తున్నావా? మేం లేనప్పుడు సరే, వచ్చాకైనా త్వరగా రావాలిగా. తలుపు తీసిన రాజేశ్వరమ్మ దండకం చదివింది. చెప్పాను కదమ్మా పార్టీ అని. లుంగీ మార్చుకొని బెడ్ దగ్గరకు వచ్చి పడుకోబోయిన వాడల్లా ముద్దుగా అమాయకమైన మోముతో మోకాళ్ళ పైకి ఉన్న చిన్న గౌన్లో బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న 4 ఏళ్ల పాపను చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరి పాప? ఎదురింటి వాళ్ళ పాపట. వీళ్ళమ్మ ఏదో ఫంక్షన్కు వెళ్తూ పక్కన శ్యామల గారింట్లో వదిలిపెట్టిందట. ఆవిడ వెళ్ళిన కాసేపటికి శ్యామల వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఫోన్ వచ్చిందట. ఈ పాపను మన ఇంట్లో వదిలిపోయారు. ఆవిడ 10 గంటలకల్లా వచ్చేస్తుందన్నారు. ఏది ఇప్పటికీ రాలేదు. కానీ మంచి పిల్లే, ఏమీ గోల చేయలేదు. వాళ్ళ మమ్మీ గురించి తెగ గొప్పలు చెప్తూ నిద్రపోయింది. సౌమ్య గదిలో ఏసీ లేకనో ఏమో ఎంత ప్రయత్నించినా నిద్రపోలేదు. నీ గదిలోకి తీసుకువచ్చాక నిద్రపోయింది. పడుకోగలవా? ఏమీ కదిలేట్లు లేదులే. ఎందుకు? తీసుకువెళ్ళి వదిలేస్తాను. పాపను మెల్లగా భుజానికి ఎత్తుకుంటూ అన్నాడు. వాళ్ళమ్మ రావాలి కదా. వచ్చిందిలేమ్మా. నేను ఎత్తుకోలేనురా. అది పిల్ల బాగా బలంగా ఉంది. పర్లేదులేమ్మా, వీళ్ళమ్మ మన ఆఫీస్లోనే పనిచేస్తోంది. నాకు తెలుసులే, వదిలిపెట్టి వస్తాను. మధ్యరాత్రి లేచి గోల చేస్తే తలనొప్పి. ఆలోచనలతో వేడెక్కిపోతున్న తలను గట్టిగా పట్టుకొని సోఫాలో కూర్చుని ఉన్న అమూల్య కాలింగ్ బెల్ శబ్దానికి ఉలిక్కిపడింది. ఎవరై ఉంటారు? శ్యామల గారు నేత్రం తీసుకువచ్చి ఉంటారా? ఫోన్ తీసుకుని మెసేజ్ చెక్ చేసింది. తన మెసేజ్ అసలు ఆవిడకు చేరనే లేదు. నెట్ ఆఫ్ చేసి పడుకున్నారేమో. మరి ఆవిడ కాకపోతే మరెవరు? ఆదిత్య? అవును, ఆదిత్యే. ఇంకా ఎంతసేపు ఉంటాడు? ఇలాంటి వారికి ఏదో ఒక శిక్ష పడాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. నెమ్మదిగా ధైర్యం కూడా తీసుకుంది. ఇది తన ఇల్లు. తన ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టడానికి ఎంత ధైర్యం? తలుపు దగ్గరకు వెళ్ళి డోర్ వ్యూలోంచి చూసింది. ఆదిత్య అందమైన ముఖం అసహనంగా పెట్టుకొని తను ఎప్పుడు తలుపు తీస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. కోపం ఉప్పెనలా కట్టలు తెంచుకుంది. ఏమనుకుంటున్నాడు తనను? సాంప్రదాయం చట్టుబండలు అంటూ కబుర్లు చెప్పాడు. సాంప్రదాయం స్త్రీలకే కాబోలు, పురుషులకు కాదేమో. బెల్ వరుసగా మరో 2 సార్లు మ్రోగింది. ఏం చేయాలి? పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు హారన్ మోగించుకుంటూ వస్తారేమో. పారిపోతే పోలీసులకు ఏమని చెప్పాలి? పోనీ ఏదైనా ఆయుధం చేతిలో ఉంచుకుంటే? గబగబా కిచెన్లోకి వెళ్ళి చాకు తీసుకొని మరలా హాల్లోకి వచ్చింది. చాకు వెనుకకు పెట్టుకొని తలుపు గడియ తీసి కొద్దిగా తలుపు ఓరగా తీసి, ఏం కావాలి నీకు? ఎందుకొచ్చావు? తీవ్రమైన స్వరంతో అని మరలా తలుపు వేయబోయింది. అప్పటికే కుడికాలు లోపల పెట్టిన ఆదిత్య కాలు తలుపు గడప మధ్యలో నొక్కుకుపోవడంతో అబ్బా అంటూ వెర్రిగా అరిచాడు.
కోపంతో తలుపు గట్టిగా నొక్కుతున్న అమూల్య ఆ అరుపుకు స్త్రీ సహజమైన జాలి బయటకు వచ్చి పట్టు సడలించింది. తలుపు బలంగా నెట్టుకొని పాపను తీసుకొని లోపలికి వస్తున్న ఆదిత్యం చూసి, నేత్ర మీ దగ్గరికి ఎలా వచ్చింది అంది. ఎత్తుకోవడానికి కూడా ముందుకు రాలేకపోయింది. వెనక పెట్టుకున్న చాకు ఎక్కడ చూస్తాడో అని. ఎక్కడ పడుకోబెట్టాలి చెప్పండి, మోయలేకపోతున్నాను. ఏం పెట్టి పెంచుతున్నారు మీ పాపను భారంగా అన్నాడు. అక్కడ ఆ బెడ్రూమ్లో ఒక చెయ్యి ఎదురుగా ఉన్న పడక గది వైపు చూపించింది. వింతగా చూస్తూ గదిలోకి వెళ్ళి పాపను పడుకోబెట్టి కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. తలుపు వేస్తుండగా తమకు ఎదురుగా ఉన్న తలుపు తెరుచుకొని, ఆ రక్తం ఏమిట్రా, ఏమైంది అన్న స్త్రీ కంఠస్వరం, ఆ వెంటనే ఏమీ లేదమ్మా, చిన్న దెబ్బే అన్న ఆదిత్య స్వరం వినబడి గుండె దడదడా కొట్టుకుంటుంటే తలుపు వేసి క్రింద కూర్చుండిపోయింది అమూల్య. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.